దశావతారాల్లో 7 అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే. తెలుసా తెలీదా? మొదటి అవతారం ఏది? మత్స్యావతారం. మత్స్యావతార దేవాలయం ఎక్కడుంది? నాగలాపురం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రెండో అవతారం ఏది? కూర్మావతారం, శ్రీకుర్మం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. మూడో అవతారం ఏది? వరాహ అవతారం, వరాహ క్షేత్రం ఏది? తిరుమల ఎక్కడుంది? చెప్పండి. ఆంధ్రప్రదేశ్. వరాహ అవతారం తర్వాత నరసింహావతారం ఎక్కడుంది? మహానంది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. నరసింహావతారం తర్వాత 5 అవతారం వామనావతారం దేవాలయం ఎక్కడుందో తెలుసా? పరశూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది. వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. వామనావతారం తర్వాత పరశురామావతారం దేవాలయము. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర తనయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు. కాబట్టి పరశురామావతారం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రాముడు ఉత్తరప్రదేశ్, బలరాముడు ఉత్తరప్రదేశ్, కృష్ణుడు ఉత్తరప్రదేశ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా? తిరుమల ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? అయోధ్య కార్యాలయం వచ్చిందా లేదా? కాశీ కార్యాలయం వచ్చిందా లేదా? చార్ధామ్ కార్యాలయం వచ్చిందా లేదా? తిరుమల నుంచి శ్రీకాకుళం దాకా ఈ 7 క్షేత్రాలను కలుపుతూ మనకు కూడా 7 అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి.